ఇప్పుడు దాకా రికార్డ్ చేస్తున్నంత సౌండ్ వచ్చింది, రికార్డ్ చేయడం అయిపోయింది, సౌండ్స్ అన్నీ అయిపోయినాయి. ఎందుకు ఇలా జరిగింది స్పెషల్గా చెప్పాలంటే సీరియస్లీ. సరేండి, బాయ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మై నేమ్ ఇస్ యశ్వంత్. నేను ఈరోజు బ్లాగ్ మార్నింగ్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. ఎందుకు అప్లోడ్ చేయలేదు అని అంటే, మాకు ఇంటర్నల్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. నాకు కాకపోతే ఫ్రైడే సాటర్డే ఉంది ఇంటర్నల్ ఎగ్జాము. ఈరోజు థర్స్డే రికార్డ్ సబ్మిషన్ చేయాలి. సైన్స్ చేపించేసుకోవాలి. హెచ్ఓడి సైన్ అయినా కానీ ల్యాబ్ ఇన్ఛార్జ్ సిగ్నేచర్స్ అయినా కానీ చేపించేసుకోవాలి. రెండు రికార్డులు సైన్ అవ్వలేదు నాకు. రేపు ఎగ్జామ్ ఉంది ఒకటి, 2 రికార్డులు సైన్ అవ్వలేదు మార్నింగ్. సరే ఫస్ట్ షిఫ్ట్ వెళ్ళిపోయాను, పెండింగ్ ఉన్నది కంప్లీట్ చేసుకున్నాను, అంతా బాగానే ఉంది. నిన్న ఏం జరిగింది అని అంటే, రికార్డ్ ఆల్రెడీ ఒకటి అయిపోయింది. సరే చేయించుకోవడానికి వెళ్దాం అనుకున్నాను. అది కాక మాకు నిన్న వర్కింగ్ డే, అంతేలే నిన్నే ఆబ్వియస్లీ. నిన్న వర్కింగ్ డే, వెన్స్డే ఆఫ్టర్నూన్ ల్యాబ్. రికార్డ్ సైన్కి వెళ్ళినప్పుడు ఎండింగ్లోకి వస్తే మేడము రికార్డ్ సైన్స్ చేస్తున్నారు, అంతా కంప్లీట్ చేస్తారు. అక్కడ ఏంటి డివైడ్ చేసుకుంటారు. సార్కి ఇన్ని ఎక్స్పెరిమెంట్స్ అని ఉంటాయి, మేడంకి ఇన్ని ఎక్స్పెరిమెంట్స్ అని ఉంటాయి. కాకపోతే ఏంటంటే మేము ఎక్కువ మంది ఉన్నాం రికార్డ్ సైన్ చేయించుకోవడంలో. రికార్డ్ సైన్ చేయించుకోవాల్సిన వాళ్ళం ఎక్కువ మంది ఉన్నాం. దానికోసం అని చెప్పేసి మేడం ఏంటి అందరికీ కంప్లీట్గా చేసేసుకుంటే వెళ్తా. ఒక అబ్బాయి ఏం చేశాడు, ఎప్పుడో పాత ఎక్స్పెరిమెంట్ అంటే దగ్గర ఫస్ట్ 5 ఎక్స్పెరిమెంట్స్, మొత్తం 10 ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి మాకు. ఫస్ట్ 5 ఎక్స్పెరిమెంట్లో 3rd ఎక్స్పెరిమెంట్ చూపించాడు. మేడం ఏంటి ఆ 3rd ఎక్స్పెరిమెంట్ సార్ చేయాల్సింది. సార్ చూడండి సార్, ఇప్పుడు మీ ఎక్స్పెరిమెంట్ వీడు ఇప్పుడు చూపిస్తున్నాడు అనేసరికి సారే ఉన్నారు, మేడం నా ఎక్స్పెరిమెంట్ ఉన్నందుకు నా వైపు పంపించండి అన్న. సార్ ఎంత టఫ్ అంటే సెలక్షన్ చేయడంలో ఎక్స్ అండ్ వై యాక్సిస్, అది కామన్లే, ఎక్స్ అండ్ వై యాక్సిస్ గీస్తాము. ఏదైనా మైనర్ మిస్టేక్స్ ఉన్నా కానీ మళ్ళీ వెళ్ళి తీసుకొని రావాలి. దానికి కూడా ఎక్స్ట్రా తిట్టడం, ఇంత హడావిడి జరుగుతూ ఉంటుంది. ఉన్న దగ్గర అప్రాక్స్ 20 to 30 మెంబర్స్ ఉన్నారు. నేనేంటి నిన్న మధ్యాహ్నం ల్యాబ్ దగ్గరికి వెళ్ళగానే ల్యాబ్ లాక్ వేసి ఉంది. అంటే ల్యాబ్ టెక్నీషియన్ లేరనమాట, కిందకి వెళ్ళి వచ్చారనమాట. లాక్ వేసి ఉంది. ఇప్పుడు నేను అక్కడ మధ్యాహ్నం ఏమన్నా ఒక 10 నిమిషాలు ఆగానే లాక్ ఓపెన్ చేశాను. సరే మేము పైకి వెళ్ళాము. ల్యాబ్ లోపల కరెక్ట్ అటెండెన్స్ వేసే టైంకి వచ్చాను, బ్యాగ్ పెట్టేశాను. ఇంకా సార్ కరెక్షన్ చేస్తున్నాను అర్థమైపోయింది. వాడు ఒక్కడి మిస్టేక్ వల్ల మా ఫ్రెండ్ రికార్డు అబ్జర్వేషన్ పాతది చూపించడం వల్ల చాలా లేట్ అయిపోయింది. మేడం ఇంకా అలా చెప్పేసరికి సార్ మొత్తం ఏంటి, సార్ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి చేయాల్సింది, సార్ అటువైపు రమ్మన్నారు. కామెడీ ఏంటంటే ల్యాబ్ ఎండింగ్ ఎక్స్పెరిమెంట్స్ మొత్తం సార్ చేయాల్సింది. అంటే సపోజ్ 8, 9, 10 ఫస్ట్ దాంట్లో వచ్చేసి 3, 4 అనుకుంటా. ఇంకా చూసుకోండి, మేడము ఒక ఐదుగురు దాకా అన్నీ చేసేసారు. మేడం ఒక 5 మందికి మొత్తం ఎక్స్పెరిమెంట్ సైన్ చేసేసారు. కాకపోతే నా దగ్గరికి వచ్చేసరికి, నా ముందు వాడి దగ్గరికి వచ్చేసరికి సార్ చేస్తారని చెప్పేశారు. సార్ చేస్తారని చెప్పేసరికి సార్ ఆల్రెడీ ఒకరు తిడుతున్నారు. ఆల్రెడీ సరే అటువైపు రమ్మని చెప్పారు, ఆల్రెడీ ఇంకొకరు తిడుతున్నారు. ఇంకా నాకు అర్థమైపోయింది, టైం వేస్ట్ అయిపోతుంది. ఓకే సరే ఈ ల్యాబ్ కరెక్షన్ అవ్వదు, నెక్స్ట్ ల్యాబ్ అయినా రికార్డ్ రాసుకుందాం అని చెప్పి కిందకి వెళ్ళిపోయాను. కిందకి అంటే సైలెంట్గా నేనేం చేశానంటే, వేరే ల్యాబ్ వాళ్ళు కూడా వచ్చి ఈ ల్యాబ్లో కరెక్షన్ చేయించుకుంటారు. అంటే మాకు ఆల్టర్నేట్ ల్యాబ్స్ జరుగుతాయి అనమాట. అంటే సపోజ్ మా క్లాస్లోనే 50 మెంబర్స్ ఉంటే 25 మెంబర్స్ వచ్చేసి ఒక ల్యాబ్లో ఉంటారు, ఇంకో 25 మెంబర్స్ వేరే ల్యాబ్లో ఉంటారు. మాకు 2 ల్యాబ్స్ ఉన్నాయి కాబట్టి సెమ్కి. అయితే ఈ ల్యాబ్లో ఉన్న వాళ్ళు ఆ ల్యాబ్కి వెళ్ళవచ్చు, ఈ ల్యాబ్ రికార్డ్ సైన్ కరెక్షన్ అయిపోతే. ఒకవేళ ఆ ల్యాబ్లో ఉన్న వాళ్ళు రికార్డ్ సైన్ కరెక్షన్ అయిపోతే ఈ ల్యాబ్ కూడా రావచ్చు. ఎందుకంటే లాస్ట్ వర్కింగ్ డే కదా, వాళ్ళ ఇష్టం ఇంకా. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్స్ ఇంకేం ఉండదు చేయడానికి, జస్ట్ కరెక్షన్ ఉండేది కాబట్టి. సరే నేనేం చేశాను, ఆ ల్యాబ్ నుంచి ఇటువైపు వస్తారు కదా కరెక్షన్ చేయించుకోవడానికి, వాళ్ళకి నా బ్యాగ్ ఇచ్చేసి నేను బయటకు వచ్చేసాను ల్యాబ్లో నుంచి. అటెండెన్స్ వేయించుకొని ఉండి టైం వేస్ట్ కదా. సార్ ఎలాగో నాకు తెలుసు, మనం చేసిన తప్పులకి ఒక 5-7 సార్లు తిప్పుతాడు ఆయన. దాని తర్వాత ఏమైంది కామెడీ, కిందకు వచ్చేసానా, రికార్డు కూడా ఏం రాయాలి. సరే ఫోన్ చూసుకున్నాను, అంటే వేరే ల్యాబ్ రికార్డు కూడా రాయలేదు. అది ఇంకా 3 ఎక్స్పెరిమెంట్ పెండింగ్ ఉన్నాయి రాయాల్సిన రికార్డులో. సరే నేను అంతే ఉన్నాను, ఫోన్ చూసుకోవడం అయిపోయింది. సరే నేనేంటి ఇదే కరెక్షన్ చేయించుకున్నాను, కంప్లీట్ అయిపోయింది అనుకున్నాను. కంప్లీట్ అయిపోయింది చేపిద్దామని అనుకున్నాను. మేడం ఏంటి, నేను వెళ్ళిపోయిన 15 మినిట్స్కి మేడం వెళ్ళిపోయారు. అంటే మేడం ఇంటికి వెళ్ళిపోయారు. సారు మేడం వెళ్ళిపోయిన 50 మినిట్స్కి 30 మినిట్స్కి సార్ లంచ్ చేయడానికి వెళ్ళిపోయారు అనమాట. అప్పటికి 2-3 మళ్ళీ రిపీట్ చేశారు, ఇలా చేసుకుంటారండి అలా చేసుకుంటారు. వాళ్ళు ఇంకా కరెక్షన్స్లో బిజీగా ఉన్నారు. ఇంకేం చేస్తాం, 3 టీచర్స్ ఉంటారు, ఒకరు లీవ్లో ఉన్నారు, ఇంకొకళ్ళు వచ్చేసేమో మధ్యాహ్నం వెళ్ళిపోయారు, ఇంకొకళ్ళు ఏమో సారు లంచ్ చేయడానికి వెళ్ళారు. ఇంకా నాకు చాయిస్ కూడా ఏం లేదు, నేను ఇంకా 3కి వెళ్ళిపోయాను. 3కి వెళ్ళిపోయిన తర్వాత మా ఫ్రెండ్ కాల్ చేసి 3కి వెళ్ళిపోదాం అని అనుకున్నా. కాకపోతే ఏమైంది, సార్ కూడా అంటే 3కి వెళ్ళిపోతా అన్నారు, రికార్డ్ సైన్ చేసేసారు.
సార్ నేను సరేలే సార్ కూడా లేరు కదా, ఇంకో ఉపయోగం లేదు, మేడం లేరు, ఇంకొకళ్ళు కూడా ఇంకో మేడం కూడా లీవ్లో ఉన్నారు కదా అని చెప్పి నేను అనుకున్నాను. సరే తిరిగి వెళ్ళాను, బస్సు ఎక్కేసాను. ఇంటికి వెళ్ళేసరికి మా ఫ్రెండ్ ఫోన్ చేసి నాది రికార్డ్ కరెక్షన్ అయిపోయింది సార్ ఉన్నారు 5 దాకా అని అన్నాడు. కాకపోతే వాడిని తిప్పించారంట ఒక 5-6 సార్లు. కాకపోతే అబ్బాయిని ఇంకా తిడతానే చేసేసారంట రికార్డ్ కరెక్షన్. సరే ఇదంతా బాగానే ఉంది, ఓకే, నేను రిగ్రెట్ ఫీల్ అయ్యాను, అంతా బాగానే ఉంది. నిన్న మా పెద్దమ్మకి సెలైన్ ఎక్కిస్తుంటే నేను మళ్ళీ వెళ్ళేసి వచ్చాను. అక్కడ టైం వేస్ట్ అయిపోయింది, రికార్డ్ రాయలేదు. రికార్డ్ అవుతుంది, ఒక్క నిమిషం, రికార్డ్ అవుతుంది. సరే నేను ఈవినింగ్ వచ్చాను, నాకు చాలా బాగాలేదు అంటే నాకు కూడా జలుబు చేసి అసలు రాయబుద్ధి కావట్లేదు. అయితే ఏంటి, నేను మా పెద్దమ్మ బాగాలేదంటే డాక్టర్ రమ్మన్నారంటే వెళ్ళేసి వచ్చాను. అంటే బాగాలేదంటే ఇన్ ద సెన్స్ ఆల్రెడీ సెలైన్ పెడుతున్నారు 2 days నుంచి, టైఫాయిడ్ వచ్చిందని చెప్పేసి. సరే అని చెప్పేసి నేనేం చేశాను, ఇంకా మా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాను, ఉన్నాను, వచ్చాను. NPTEL నిన్న లాస్ట్ వీక్ కూడా మా ఫ్రెండ్ అప్పటికి నేను కాల్ మాట్లాడడం, లింక్ కూడా పంపించి యూట్యూబ్ వీడియో, అంటే ఆబ్వియస్లీ అందరూ అదే చేస్తారు కదా, మంచి వాళ్ళు ఉంటే అలా చేయబాకండి, ముందే చెప్తున్నాను. ఏంటంటే NPTELలో ఎగ్జామ్లో NPTEL కోర్సులో ఎన్రోల్ అయిన తర్వాత ప్రతి వీక్ ఎగ్జామ్ ఉండేది మీకు. ప్రతి వీక్ ఎగ్జామ్ అంటే ఇన్ ద సెన్స్ ఏదో సంథింగ్ అంటారు వాటిని, వీక్లీ టెస్ట్ ఉంటుంది. వీక్లీ టెస్ట్లో ఏంటంటే మేము ఏం చేస్తామంటే యూట్యూబ్లో ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేసేస్తారనమాట. ఆ వీడియోలో నుంచి మేము ఆన్సర్స్ చూసేసుకొని ఇక్కడ పెట్టేస్తాం అనమాట ఆన్సర్స్. సరే అది కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో కూర్చొని ఆ పని చేద్దాం అనుకున్నాను. ఎంత బాగాలేదంటే ఒంట్లో రీల్స్ స్క్రోల్ చేయడానికి ధైర్యం ఉంది, దాని వల్ల ఎనర్జీ ఉంది. NPTEL ఎగ్జామ్ రాయడానికి ఎనర్జీ లేదు నిన్న. సరే అది కంప్లీట్ అయిపోయింది, ఇంటికి వచ్చాను, అంత బాగానే ఉంది. మా ఫ్రెండ్తో మాట్లాడితే అదేంట్రా 2 కరెక్షన్ అవుతుంది, చాలా ఇబ్బంది కదా అని. మాకు అడ్వాంటేజ్ ఏం జరిగిందంటే ఫ్రైడే సాటర్డే వచ్చింది, నిన్న వెనస్డే, ఈరోజు థర్స్డే. సరే ఇలా కాదు అని చెప్పి ఏమో అంత బాగాలేదని చెప్పేసి పడుకున్నాను. మా నైట్ పడుకున్నాను. 1కి లేచేద్దాం, 4కి లేచేద్దాం, 3కి లేచేద్దాం అనుకున్నాను. ఇంక లాస్ట్ ఈవినింగ్ 5:30కి లేచాను. ఏదో కొద్దిగా అలాగా 7th ఎక్స్పెరిమెంట్ పెండింగ్లో ఉంటే 7th ఎక్స్పెరిమెంట్ రాశాను. ఒకటి కంప్లీట్ అయిపోయింది కదా ల్యాబ్ రికార్డు, ఇంకోటి సెకండ్ ల్యాబ్ రికార్డులో 8, 9, 10 పెండింగ్ ఉన్నాయి, రికార్డ్ రాయాల్సినవి. ఇంకేం చేశాను, ఇంకా వదిలి ఇప్పుడు మార్నింగ్ అని చెప్పేసి మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్ మా కాలేజ్ కాదు, ఫస్ట్ షిఫ్ట్ వెళ్ళిపోయాను. 8 to 9 కూర్చున్నా, మొత్తం లేపేసా కరెక్ట్ గైస్ 10కి. అంటే ఆబ్వియస్లీ గ్రూప్లో ఏం పెట్టారంటే ఇప్పుడు ల్యాబ్ ఎగ్జామ్ జరుగుతుంది, ఒక్క నిమిషం. రికార్డ్స్ అంతా కంప్లీట్ చేసేసుకున్నా కదా, అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత కరెక్ట్ 10 గైస్. అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా లాస్ట్కి ఏమనుకున్నానంటే రెడ్ పెన్తో నేనే పెట్టేసుకుందాం. ఇట్ సౌండ్స్ బ్యాడ్ కదా, కాకపోతే ఏంటంటే ఇంకా రెడ్ పెన్తో నేనే పెట్టేసుకుందాం సైన్ అవుట్. ఎందుకంటే నాకు తెలియట్లా, ఎందుకంటే చాలామందికి ఒక ఎక్స్పెరిమెంట్ సైన్ అయిపోయింది, అంటే ఒక ల్యాబ్ సైన్ అయిపోయింది, ఇంకోటి ల్యాబ్ సైన్ అవ్వాలి చాలామందికి. నాకు ఒక ల్యాబ్ కూడా సైన్ అవ్వలేదు, 2 పెండింగ్గా ఉన్నాయి. నాకు అసలు టెన్షన్ అనిపించింది. సరే 2 కంప్లీట్ చేసుకున్నా కదా, ల్యాబ్ ఎగ్జామ్ ఒకటి జరుగుతుంది అనమాట. అక్కడ 2 ల్యాబ్స్ అన్నా కదా, ఫస్ట్ ఒక ల్యాబ్ వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతుంది. వెళ్ళాను, అక్కడ సైలెంట్ నుంచున్నాను. సార్తో మా ఫ్రెండ్స్ మాట్లాడుతున్నారు, మేనేజ్ చేస్తున్నారు. సార్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు కొద్దిగా సార్ అంటే మేము నుంచున్నాం కదా, ఆబ్వియస్లీ రికార్డ్ అబ్జర్వేషన్ పట్టుకొని సార్ ముందు నుంచాను. అక్కడ వచ్చి రికార్డ్ సెలక్షన్ అబ్బాయి రండి లోపలికి రన్ చేస్తాను. రికార్డు 3 ఎక్స్పెరిమెంట్స్ మొత్తం సైన్ చేసేసారు. అబ్జర్వేషన్ కూడా సైన్ అయిపోయింది, HOD సైన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ అదే గ్యాప్లో HOD సైన్ తర్వాత చేయించాం. ఇప్పుడు ఈ ల్యాబ్ సైన్ అయిపోయింది కదా, సార్ సైన్ చేసేసారు కదా. సార్ సైన్ చేయగానే ఏం చేశాను, ఆల్రెడీ పైకి వెళ్ళేసి ఫస్ట్ ఇప్పుడు ఏం జరిగింది అంటే 2 ల్యాబ్స్ ఉన్నాయి కదా, ఒక ల్యాబ్లో ఆల్రెడీ అక్కడికి వెళ్ళి బయట నుంచొని ఉన్నాం. మేడం రాలేదు ఇంకా. అయితే ఏమైంది, సరే ఇటువైపు వెళ్ళేసి వద్దాం అని చెప్పి ఈ ల్యాబ్కి వెళ్ళేసి వచ్చాను కదా. ఈ ల్యాబ్కి వెళ్ళేసి రాగానే సార్ చేసేసాడు. మళ్ళీ ఆ ల్యాబ్కి వెళ్ళాను. మళ్ళీ ఆ ల్యాబ్కి వెళ్ళగానే మేడం ఉన్నారు. మేడం ఏంటి, ఫస్ట్ 4 మెంబర్స్కి లోపలికి పిలిచారు. అంటే కామెడీ ఏంటంటే ఈరోజు ఎవరికైతే ల్యాబ్ ఉందో వాళ్ళకి కూడా ఇంకా రికార్డ్స్ కరెక్షన్ కాలేదు అప్రాక్స్. సార్ కొంతమంది 4 రికార్డ్స్ 4 ఎక్స్పెరిమెంట్స్ సైన్ చేయాలంటే చేస్తున్నారు. కొంతమంది 10 ఎక్స్పెరిమెంట్లు పెండింగ్ ఉన్నాయి, వాళ్ళని బయట కూర్చోపెట్టారు అనమాట. ఇంకా సరే మాకు రికార్డ్ కరెక్షన్ ఉంది కదా అని చెప్పి మమ్మల్ని పిలిచారు. మేము లోపలికి వెళ్ళగానే 4 మెంబర్స్ ఉన్నారు. ఎవరికి ఎన్ని రికార్డ్స్ సైన్ కావాలని ఉన్నారు. నేను 3 అని చెప్పాను, మిగతా వాళ్ళందరికీ 6 ఉన్నాయి. నన్ను ముందు పిలిచారు ఇంకా, ఎందుకంటే నా 3 ఉన్నాయి కదా రికార్డ్స్ కరెక్షన్కి. ఇంకా నన్ను పిలిచేసి ఇంకా సైన్ చేసేసారనమాట. సైన్ చేసేసి ఇచ్చేసారు. అసలు జస్ట్ అది 30 minutes కూడా కాదు కదా, అప్రాక్స్ 20 minutes గ్యాప్ అనమాట. 2 అబ్జర్వేషన్ రికార్డ్స్ సైన్ అయిపోయింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నాకు నా బీటెక్ ఫస్ట్ ఇయర్లో 1-1లో అయినా 1-1 క్లియర్గా అయిపోయింది. 1-2లో అయినా 2-1లో అయినా చాలా ఇబ్బంది ల్యాబ్ రికార్డ్స్ కరెక్షన్ అయినా కానీ నేను అసలు హోప్ వదిలేసామండి.
అసలు మార్నింగ్ ఎంత ప్రెజర్తో రాశానంటే 8 to 9 9 to 9 వీడియో కూడా అప్లోడ్ చేయకుండా రాశాను. మీరు ఇంకా అర్థం చేసుకోండి ఎంత ప్రెజర్తో ఉన్నానంటే అసలు మైండ్ ఎగ్జాస్ట్ అయిపోతుంది. అసలు నా చెయ్యి వెళ్ళట్లేదు రికార్డ్ కంప్లీట్ చేయడానికి. పాటలు పెట్టుకుని కొట్లా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయాను అనమాట. అది ఇలాగా కొంతమంది ఉంటారు గేమ్ ఆడేవాళ్ళు, కాకపోతే ఏంటంటే నేను వాళ్ళకి చిక్కకుండా వేరే వాళ్ళకి చిక్కాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ సార్ దగ్గరికి వెళ్ళి ఉంటే నేను ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాడు. మా బ్యాచ్మేట్ ఉన్నాడు, ఇప్పుడు ప్రతి ఎక్స్పెరిమెంట్ మేము బ్యాచ్ లాగా చేస్తాము. ఆ అబ్బాయి ఇంకా గ్రాఫ్ సరి చేసుకుని రావాలి. గ్రాఫ్ సరి చేసుకుని రాకపోతే సార్ ఇంకా చేయరు. రేపు వచ్చేసేమో ల్యాబ్ ఎగ్జామ్. అట్లయితే అట్లా ఇంటర్నల్ ల్యాబ్ ఎగ్జామ్ అయినా మార్క్స్ పడతాయి, 15 మార్క్స్. చెప్పండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అనమాట. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తాను, నెక్స్ట్ వేరే వీడియో రేపటికి కూడా రేపు మార్నింగ్ అప్లోడ్ చేసేస్తాను. ఇంకా ఇది మళ్ళీ డిలే అవ్వకూడదు అనమాట. మార్నింగ్ ఆ 8 to 10 మధ్యలో డ్యూరేషన్ ఉండేది కాదు, వీడియో అప్లోడ్ చేసే డ్యూరేషన్. అప్పుడు స్పైక్ అవుతుంది అనమాట, అప్లోడ్ చేయాలి అని చెప్పేసి. ఇంకా తర్వాత ఒక్క గ్యాప్ పోతే అప్లోడ్ చేయలేము. అది కాక ఈరోజు ఏంటంటే కొద్దిగా 2 రికార్డ్స్ సైన్ అయిపోయినాయి కదా, నేను కొద్దిగా రిలాక్స్ అయిపోయాను. అది కాక 12:30కి బస్సెస్ ఉన్నాయి. బస్ ఎక్కేసాను, వచ్చేసాను అనమాట. బస్ ఎక్కి వచ్చేసాను. ఇంకా ఒక 11 to 12 మధ్యలో కొద్దిగా ల్యాబ్ ఉంటే ల్యాబ్లో కూర్చొని ప్రశాంతంగా ఏసీలో కూర్చున్నారు. కామన్ ల్యాబ్ ఉండేది. అది సంగతి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. బాయ్. హై గైస్, వెల్కమ్. Hi guys, welcome back to the channel.